అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్టీఆర్ భవన్లో ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం మీద ప్రెస్ ఏర్పాటు చేసుకున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే విషయాన్ని మరి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పిన సందర్భంగా ఈ రోజున మేము ప్రజలందరికీ కూడా తెలియజేయాల్సిన అవసరాన్ని మరి గుర్తించి ఈ రోజున తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ రోజున దేవాలయాల శుద్ధీకరణ చేయటమే కాకుండా మరి ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించటం. మరి గతంలోనే మనం 2019-24 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల కాలంలో ఆ రోజునే తెలుగుదేశం పార్టీ గుర్తించడం జరిగింది. తిరుపతి లడ్డూలో మరి చాలా నాణ్యతా లోపాలు ఉన్నాయి, సరైన నేతివాసన అనేది రావటం లేదని భక్తులు గొడవ చేస్తూ ఉన్నారని మనం అనుమానం వ్యక్తం చేయటం జరిగింది. కానీ ఆ రోజున ఈ వైసీపీ ఏ ఒక్కరు కూడా ఒప్పుకోని పరిస్థితి. ఈ రోజున మాత్రం సుప్రీంకోర్టు తేల్చి చెప్పినది ఏంటంటే అది అసలు నెయ్యే కాదు, పాల నుంచి తీసిన వాళ్ళు 1 లీటర్ పాలు అనేది లేకుండా కేవలం జంతు కొవ్వులతో మరి పామాయిల్ లాంటివి వాడి ఆ నేతిని తయారు చేశారని చెప్పి సిట్ దర్యాప్తు సంస్థ తేల్చి చెప్పిన దరిమిల ఇది ఎంత ఘోరమైన పాపం అంటే వీళ్ళకి ఒక ధార్మికత అనేదే లేదు. జగన్మోహన్ రెడ్డి అనేది ఒక సామాన్యుడు. మరి పొరపాటున రాష్ట్ర ప్రజలందరూ ఆ రోజున ఒక ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఒక అవినీతి అక్రమాల పుట్టగా తయారవటమే కాకుండా మరి హిందూ మతస్థులు ఎంతో దైవంగా దేవదేవుడుగా భావించే వెంకటేశ్వర స్వామి లడ్డూలో కూడా అవినీతి జరగటం, అందులో మరి జంతు నూనెను వేయటం, జంతు కొవ్వుల్ని వేయటం అంటే నిజంగా ఎంతమంది మనోభావాలను వీళ్ళు దెబ్బతీశారు అనేది చూస్తే ఎవరికైనా బాధ ఆవేశం కలక్క మానదు. దీన్ని ప్రజల దృష్టిలోకి రావాల్సిన అవసరాన్ని మేము గుర్తించాం. ఆ రోజున బ్రిటిష్ పరిపాలనలో ఉన్నప్పుడు కూడా అంటే 1857 సంవత్సరంలో అంటే మనకు 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. ఆ స్వాతంత్రం రాక మునుపు ఆ బ్రిటిష్ వాళ్ళు సిపాయిలుగా మన భారతీయుల్ని పెట్టుకునేవారు. వాళ్ళకి తూటాలు ఇచ్చి ఆ తూటా నోటితో ఆ రోజున తీసే పరిస్థితుల్లో వాటికి తీసే వైపున కొవ్వులు రాయాలి అని అంటే ఆవు కొవ్వులు పంది కొవ్వులు వాడి మన వాళ్ళని అంటే భారతీయుల్ని ఎంత న్యూనతాభావంతో వాళ్ళు మీరేమంటారు అని చెప్పి వాళ్ళ నోటికి ఆనించుకుంటే మీతో మాకేంటి అనే విధంగా బ్రిటిష్ వాళ్ళు చేస్తే ఉవ్వెత్తున కోపంతో రెచ్చరిల్లి ఆ రోజున సిపాయిలు అంటే మన ప్రభుత్వం లేదు, బ్రిటిష్ వాళ్ళ పాలనలో బానిసలుగా బతుకుతున్న వాళ్ళు కూడా ఆ రోజున ఉక్రోషంతో పౌరుషంతో బయటకు వచ్చి మొదటి యుద్ధాన్నే నెలకొల్పటం జరిగింది. దాన్నే స్వాతంత్ర మొదటి యుద్ధం అని మనం పేర్కొనవచ్చు ఆ సంవత్సరంలో జరిగిన దాన్ని. మరి ఆ రోజున మనకి స్వాతంత్రం లేకపోయినా బ్రిటిష్ వాళ్ళతో వాళ్ళు పోరాడితే ఈ రోజున మన స్వాతంత్రం ఉంది. భారతదేశ స్వాతంత్రాన్ని ఎంతోమంది త్యాగదనులతో మనం ఏర్పాటు చేసుకున్నాం. నిన్ననే 77వ రాజ్యాంగ దినోత్సవం జరుపుకున్నాం. మనకి స్వాతంత్ర సమర హక్కులు ఉన్నాయి, అన్ని హక్కులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. మనం ఎంతగా పోరాడాలి ధార్మికత కోసం. ఇతనికి మత సామరస్యం ఈ రోజున మనం 77 ఏళ్ళుగా మనందరం కూడా మత సామరస్యంతో బతుకుతున్నాం, పరమత సహనంతో ఉన్నాం. కులాలు మతాలు భాషలు సంస్కృతులు అన్నీ కలిసి పంచుకుంటున్నాం, సహోదరులుగా ఆనందంగా బతుకుతున్నాం. కానీ ఇలాంటి వ్యక్తులు వచ్చి కేవలం 5 సంవత్సరాల కాలంలో ఒక సామాన్య మనిషి, అతనికి సామాజిక స్పృహ లేదు, సామాజిక బాధ్యత లేదు, కేవలం ఒక అవినీతి అక్రమాలతో తయారై తనకి కావలసింది అక్రమ ఆర్జన
ఆ ఆర్జన కోసం అతను మతాన్ని కూడా వదిలిపెట్టలేదు. మరి అటువంటి మతాల్ని ఈ రోజున మరి హిందూ మతాన్ని 5 సంవత్సరాలు ఎంతగా అవమానించారో మనందరికీ తెలుసు. రామతీర్థంలో రాముడి విగ్రహాన్ని కూలగొట్టారు. మరి అదేవిధంగా అంతర్వేదిలో ఆ రోజున దాన్ని దగ్ధం చేశారు, రథాన్ని దగ్ధం చేశారు. దుర్గగుడిలో వెండి విగ్రహాల్ని, వెండి సింహాల్ని దొంగతనం చేస్తే దానికి కిక్కురు మనలేదు. అలాంటిది అంటే అతనికి హిందూ మతమే కాదు, అసలు ఏ మతం మీద ఒక గౌరవమే లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మరి తను ఓట్ల కోసం ఒక మతాన్ని అడ్డం పెట్టుకుంటారు, మరి అదేవిధంగా ఈ డబ్బు ఆర్జించటం కోసం ఒక మతాన్ని అడ్డం పెట్టుకుంటారు. ఆ రకంగా ఈ మతాలతో ఆటలాడి కులాల మధ్య చిచ్చులు పెట్టి తన ధనార్జనే ధ్యేయంగా ఎన్ని చేసుకుంటున్నారో మనందరం చూస్తున్నాం. ముఖ్యంగా తిరుపతిని అక్రమార్జన కోసం ఇవాళ దీనిగా పెట్టుకోవటమే కాకుండా 1.61 మరి దీన్ని కోట్ల కిలోల నెయ్యిని కొనుగోలు చేశాడు. దాంట్లో 61 లక్షల కిలోల నెయ్యి అసలు నెయ్యే కాదు, పాలు కాదు, వెన్న కాదు, అది ఏ కొవ్వు నుంచి తీశారో ఎవరికీ తెలియదు. మరి ఆ రకంగా ఈ రోజున హిందువుల మనోభావాలని దెబ్బతీయటమే కాకుండా శాఖాహారులు, మన వాళ్ళు ఎంతోమంది శాఖాహారులు ఉంటారు, బ్రాహ్మణులు అనే కాకుండా అన్ని కులాల్లో అన్ని మతాల్లో కూడా శాఖాహారులు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇవాళ 20 కోట్ల లడ్డూలు 5 సంవత్సరాల్లో పంచిపెట్టారు. అంటే ఎవరెవరు ఆ లడ్డూలు తిన్నారో ఇవాళ వాళ్ళు నిజంగా మేము శాఖాహారం అని ధైర్యంగా చెప్పుకోగలరా? మరి అన్ని రకాలుగా ప్రజల్ని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన శిక్ష విధించాలో ఇవాళ ప్రజలే నిర్ణయించాలి. వాళ్ళు ఎవరికి క్షమాపణ చెప్పాలి? ఆ దేవదేవుడు నిజంగా నోరు లేదని మీరు అనుకుంటున్నారా? మరి 7 కొండలు ఎందుకు మీకు 2 కొండలు చాలవా అన్నందుకు వాళ్ళని ఏం చేశారో ప్రజలందరూ కూడా గమనించారు. అదేవిధంగా ఈ రోజున మరి ఆయనకి ఎంతో ఇష్టమైన తిరుపతి లడ్డూని, ప్రజలు ఎంతో గౌరవంగా భావించే తిరుపతి లడ్డు, ఆ తిరుపతి లడ్డూని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు తీసుకెళ్ళి దాన్ని ఒక మహాప్రసాదంగా చుట్టుపక్కల వాళ్ళకి పంచిపెట్టుకునే ఆ మహాప్రసాదంలో ఇవాళ జంతు కళేబరాల్ని ఏ జంతువు కొవ్వులు కలిపారో తెలియదు, మరి ఆ రకమైన కెమికల్స్ కలిపిన మరి ఆ కొవ్వుతో తయారు చేసిన నెయ్యితో తయారు చేసిన లడ్డూల్ని ఎంత ధైర్యంగా వీళ్ళు పంచిపెట్టారంటే వీళ్ళకి మతం మీద, మత సామరస్యం మీద, హిందూ మతమే కాదు ఏ మతమైనా సరే వీళ్ళకి ఏ నమ్మకాలు ఉన్నాయి అని చెప్పి మేము ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నాం. వారికి ఆధ్యాత్మిక చింతన లేదు, సామాజిక చింతన లేదు. మరి అదేవిధంగా ప్రజల్ని కాపాడుకోవాలనే బాధ్యత లేని ఇలాంటి వాళ్ళ అంటే ఎంత అప్రమత్తంగా ఉండాలి ప్రజలు. ఆ ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావటానికే దీన్ని మేము ఇంత పెద్ద ఎత్తున ఈ రోజున ఈ దేవాలయాల సంరక్షణ కార్యక్రమాలు, వాటిల్ని ఈ రోజున దేవాలయాల్ని పూజించుకోవటం, వాళ్ళ మీద చేసిన దాడులకి మరి ఈ రోజున నిరసనగా అక్కడ సంరక్షణ కార్యక్రమాలు చేశాం. ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన, అదేవిధంగా బీజేపీ మేమందరూ కూడా చేయటం జరిగింది. 5 ఏళ్ళు హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద, పూజారుల మీద దాడులు చేశారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి సతీ సమేతంగా పట్టు వస్త్రాలు సమర్పించాల్సి ఉన్న జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మాత్రం వెళ్ళి హిందూ సాంప్రదాయాలను ఏ విధంగా కాలరాశారో కూడా మనందరం కూడా చూసాము. మరి వీటన్నింటి నుంచి నిరసనగా మనం అప్రమత్తంగా ఉండి మీరంతా కూడా ఆ ప్రభుత్వాన్ని పారద్రోలి ఇవాళ ఒక మంచి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ప్రజలందరూ కూడా సూపర్ 6ని సూపర్ హిట్గా చేసుకుంటూ, మతాలన్నింటినీ గౌరవించుకుంటూ, ప్రజలందరినీ గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఆ రకంగా మరొక్కసారి మీరు గమనించండి, వెంకటేశ్వర స్వామి అంటే నమ్మకం లేని గ్యాంగ్ని మొత్తాన్ని కూడా తిరుపతి మీద తీసుకొచ్చి అక్కడ బస్సుల మీద పరమతాల్ని ప్రోత్సహించే దిశగా వాటిని
చేయటం కానివ్వండి, మతస్థుల్ని ప్రచారం కానివ్వండి, తిరుమల కొండపై అన్యమత గుర్తుల్ని కానివ్వండి, టీటీడీ వెబ్సైట్లో మరి అన్యమత బోధనల్ని భక్తులకు కూడా అశ్లీల వెబ్సైట్ లింకులు పంచటం కానివ్వండి, మరి వాటి దర్శనం, వసతి, అద్దె, టోలు, ప్రసాదాల ధరలు పెంచటం కానివ్వండి, ఇలాంటి ఎన్నో ఘటనలు గత ప్రభుత్వంలో తిరుమల పవిత్రతను దెబ్బతీశాయని తెలియజేస్తూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మీరందరూ కూడా ఈ అప్రమత్తంగా ఉండే ఆ ప్రభుత్వాన్ని మార్చి ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మరి మీ అందరికీ కూడా అన్ని విధాల సాయం చేయటంలో మేమందరం మరి మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ రోజున మన పార్లమెంటు సభ్యులు లేకపోయినా కూడా ఇక్కడ కేశినేని చిన్ని గారు ఇక్కడ మేము ప్రెస్ మీట్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. ప్రజలందరూ కూడా గమనిస్తూ మన ఎన్టీఆర్ జిల్లా తరఫున మరి ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ర్యాలీలు జరుపుతూ ప్రజల్ని అప్రమత్తం చేస్తూ గుడిలో సంప్రోక్షణ కార్యక్రమాలు చేస్తూ ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ ముందుకెళ్తున్నాం. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇంకొకసారి ఈ తప్పు జరగకుండా మీరందరూ కూడా మరి అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ జై హింద్, జై జన్మభూమి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.